బాహుబలిని కొట్టే సినిమా తీయాలని పట్టుదలతో ఉంది కోలీవుడ్. సీనియర్ దర్శకుడు సుందర్ సి ఈ ప్రయత్నంలోనే సంఘమిత్ర అనే సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్న సుందర్ రెగ్యులర్ షూటింగ్కు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం కేన్స్లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న జయం రవి, ఆర్య, శృతి హాసన్లతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతలతో కలిసి సుందర్ కేన్స్ కు చేరుకున్నారు. సంఘమిత్ర టీం అక్కడ సందడి చేయడానికి ముందు ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ తెండ్రాల్ ఫిలిమ్స్. అది చూస్తే సంఘమిత్ర బాహుబలి బాటలోనే సాగుతుందని, రాజమౌళి సినిమాకు ధీటుగానే ఉంటుందని అర్థమవుతోంది. భారీ ఓడలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో భయానక వాతావరణం మధ్య ప్రయాణిస్తుంటే అందులో ఒక ఓడపై ఓ యోధుడు నిలబడి ఉన్నాడు. బహుశా ఆ యోధుడు జయం రవి కావచ్చేమో. ఈ సెటప్ అది చూస్తే సంఘమిత్రలో భారీతనానికి ఢోకా ఏమీ ఉండదని, బాహుబలిలాగా విజువల్ వండర్ అయ్యేందుకు ఆస్కారాలు లేకపోలేదని అనిపిస్తోంది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకు లేని స్థాయిలో దీనికి ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పారు సుందర్. 2 ఏళ్లుగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక విఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి పనిచేస్తున్నారు. కాకపోతే ఇంత భారీగా ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు వేరే భాషల వాళ్లకు కనెక్ట్ అయ్యే స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకోవాల్సింది. జయం రవి, ఆర్యలకు తమిళనాడు అవతల అంతగా ఫాలోయింగ్ లేదు. తమిళంలో కూడా వాళ్ళిద్దరూ పెద్ద స్టార్లేమీ కాదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.